ఈ జర్నీ అంతా ఎలా సాధ్యపడింది? అసలు ఏం జరిగింది ఇన్ని ఇయర్స్ లో? ఏమైంది, పార్ట్ టైం కోసం జాబ్ జాయిన్ అయ్యాను. డిగ్రీ చేస్తూ, డిగ్రీ మనకి గ్రాడ్యుయేషన్ ఎట్లుంటుంది, హాఫ్ డే కాలేజ్, హాఫ్ డే ఖాళీ. సో అట్లా జాబ్ జాయిన్ అయినా, పార్ట్ టైం పర్ ఎపిసోడ్ 200 వచ్చేది. అంటే మంత్లీ చేసుకున్నా 2000 వచ్చేది. అట్లా ఎక్స్ట్రా ఇంకేదైనా అవుట్డోర్ ప్రోగ్రామ్, ఎక్స్ట్రా ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే దానికి 150-200 ఇచ్చేవాళ్ళు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2013 టైంలో. అది అయిపోయింది. యాక్చువల్ మై ప్లాన్ వాజ్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. నాది బిఎస్సి ఎలక్ట్రానిక్స్. సో ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉండే నాకు. కానీ ఏదేమైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మళ్ళీ మీడియాలోకి రావాలి. ఓకే, అది నా ఫైనల్ డెస్టినేషన్. అది కానీ అనుకోకుండా నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఇట్లా V6 లో ఉంది, ట్రై చేయు అని మా లోకల్ ఛానల్, మీడియా విజన్ కి లోకల్ ఛానల్ ప్రకాష్ సార్ అని ఉండేవాళ్ళు అనమాట, ఎండి. ఆయన నుండి ఇట్లా ఉంది, వెళ్ళి ట్రై చేయనంటే అట్లా నేను వచ్చిన V6. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. మనకి ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉంది, జస్ట్ ఫర్ నేమ్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. పెళ్లి కార్డులని ఏదో చదివినాం కదా అట్లా అనమాట. సో చదివినాం, పేరు వేసుకున్నాం అన్నట్టు. మళ్ళీ దాంతో పెద్ద పోయి సర్టిఫికెట్లకి లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ గా చేసే ఉద్దేశాలు కావు, జస్ట్ చదవాలి అంతే. అట్లా అనుకోకుండా V6 లో వచ్చింది కాబట్టి ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఆగిపోయింది. V6 లో చేశాను. V6 లో చేస్తూ ఎంబీఏ జాయిన్ అయినా. కంటిన్యూ చేయలేకపోయినా, అది ఎంబీఏ కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో ఫిదా వచ్చింది. V6 లో జాయిన్ అయినా, తర్వాత మ్యారేజ్ అయిపోయింది. టీ న్యూస్ లో చేస్తున్నా ఆఫ్టర్ మ్యారేజ్. అప్పుడు ఫిదా వచ్చింది. సో నాకేముండే ఎంబీఏ 4th సెమిస్టర్, ఫైనల్ సెమిస్టర్. అదే మంత్ లో ఫిదా షెడ్యూల్ పడింది. సో ఇదా అదా డైలమాలో ఉన్నా. సో మా ఆయన ఒకటే అన్నాడు, నువ్వు ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ పట్టుకొని కంపెనీస్ కి, ఇంటర్వ్యూలకి తిరుగుతావా, ఇది కెరియర్ గా తీసుకుంటావా, నీకేది ఇష్టం నువ్వే తేల్చుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను రెడీ అన్న. ఓకే, నాకు అట్లా సర్టిఫికేట్ పట్టుకొని ఉద్యోగంకి తిరిగే ఉద్దేశం అస్సలు లేదు. అయితే ఇదే సినిమా రాకపోయినా నేను మీడియాలో కంటిన్యూ అయ్యే ప్లాన్ ఏమన్నది, కానీ కంపెనీస్ కి సర్టిఫికేట్లు పట్టుకొని ఇంటర్వ్యూలకు వెళ్ళే పని లేదు, అంటే ఆలోచన లేదు. ఓకే, ఫిదాకి వెళ్ళిపోయా. సో ఇదంతా ఫిదా నుంచి జర్నీ ఏ రోజు వరకు. ఇదంతా V6 లో ఉన్నప్పుడు జరిగింది. టీ న్యూస్, V6 నుంచి టీ న్యూస్. V6 లో చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత టీ న్యూస్ జాయిన్ అయ్యా. టీ న్యూస్ లో జాయిన్ అయిన ఫ్యూ మంత్స్, ఇయర్ అనుకో, 2016 లో ఫిదా ఆడిషన్స్ షూట్ స్టార్ట్ అయ్యాయి. మధ్యలో పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు, ఎలా చేసుకున్నావు? లవ్ మ్యారేజ్? అది లవ్ మ్యారేజ్. చెప్పు. అందరికి తెలుసు అది లవ్ మ్యారేజ్ అని, మళ్ళీ కొత్తగా చెప్పు. ప్రేమ గురించి చెప్పమంటున్నాను. ప్రేమ అంటే కాదు, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజలే. అంటే ఇద్దరం కూడా, ఆయన డైరెక్ట్ నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడిగారు. సరే పెళ్లి చేసుకుంటా అని. ఈ మధ్యలో గ్యాప్ లో లవ్ చేసుకోవడాలు, బయట తిరగడాలు, అవి ఎక్కువ అంత టైం లేదు మధ్యలో. ఇద్దరం ఆఫీస్ లోకి వెళ్తున్నాము ఆ టైంలో. నేను V6, తన టీ న్యూస్. అంత గ్యాప్ లేదు. మార్నింగ్ డ్యూటీలోకి వెళ్ళాలి, నైట్ అవుతుంది, కలిసి హాస్టల్ దగ్గర రావాలి, నాతో 1 hour ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. కానీ తర్వాత ఎందుకు థర్డ్ పర్సన్ నుంచి ఇంట్లో తెలియడం కంటే ఇంట్లో మనమే చెప్పుకోవడం బెటర్ కదా అన్నట్టు, యాజ్ సూన్ యాజ్ ఐ యాక్సెప్టెడ్ హిమ్, ఇమ్మీడియట్ గా నేను ఇంట్లో చెప్పేశాను, 1 day గ్యాప్ లో. సో ఆ జర్నీ అలా మొదలైపోయింది. ఈ కాన్సెప్ట్ ఏంటి? మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు క్యాప్షన్ లో బై మొగుడు, బై పెళ్ళాం అని ఇద్దరు పెట్టుకుంటా. నాకు ఇష్టం ఆయన మొగుడు అని పిలవడానికి. పిలవడం అంటే ఇష్టం. ఆయన ఫోన్ లో కూడా నాది మిస్టర్ పెళ్ళాం అని ఉంటుంది, నా ఫోన్ లో మొగుడు అని ఉంటది. నాకు ఇష్టం. ఓకే, సో కామన్ కదా ఇప్పుడు, తెలుగులో భర్త, తెలంగాణలో మొగుడు, ఇంగ్లీష్ లో హస్బెండ్ కదా.